హాయ్ ఫ్రెండ్స్, మార్వెల్‌లో చాలామంది గాడ్స్ ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్‌ఫుల్ గాడ్ ఎవరంటే థోర్. థోర్ దగ్గర లైటింగ్ పవర్ ఉంది. థోర్ ఒక గాడ్. థోర్ ఓడిన్ పుత్రుడు. థోర్ దగ్గర గాడ్ పవర్స్ ఉన్నాయి. మార్వెల్‌లో మెజిషియన్స్ కూడా ఉన్నారు. అందులో డాక్టర్ స్ట్రేంజ్ ఒకడు. ఈ డాక్టర్ స్ట్రేంజ్ మార్వెల్‌లోని వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్‌ఫుల్ మెజిషియన్. ఈ వీడియోలో మనం థోర్ వర్సెస్ డాక్టర్ స్ట్రేంజ్ కంపారిజన్‌ని చూద్దాం. ఫ్రెండ్స్, మీరింకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే థోర్ వర్సెస్ డాక్టర్ స్ట్రేంజ్. థోర్ ఆస్గార్డ్‌కి కింగ్ అండ్ 9 రీలమ్ ప్రొటెక్టర్. డాక్టర్ స్ట్రేంజ్ చేతుల్లోనే పవర్‌ఫుల్ మ్యూజిషియన్ అండ్ సోర్సరర్ సుప్రీం. ఇద్దరిలో ఫైట్ జరిగితే ఎవరు గెలిచారో తెలియాలంటే ఫస్ట్ ఇద్దరు పవర్స్‌ని చూద్దాం. థోర్ మెయిన్ పవర్ థండర్ అండ్ లైట్నింగ్ క్రియేషన్. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ మెయిన్ పవర్ ఏంటంటే అతని మ్యాజిక్ స్పెల్స్. స్ట్రెంగ్త్‌లో కంపేర్ చేస్తే థోర్ వన్ హిట్‌తోనే హల్క్ దూరం వెళ్లి పడేలా కొడతాడు. అండ్ ఇన్ఫినిటీ వార్ మూవీలో న్యూట్రాన్ స్టార్ ఫోర్స్ ని హోల్డ్ చేశాడు. డాక్టర్ స్ట్రేంజ్ దగ్గర సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ లేకపోయినా అతని మ్యాజిక్ స్పెల్స్ వల్ల ఎలాంటి పవర్ఫుల్ బీయింగ్స్ కైనా అతని మ్యాజిక్ స్పెల్స్ తో షీల్డ్స్, వెపన్స్ ని క్రియేట్ చేసి ఫైట్ లో ఓడించగలడు. డాక్టర్ స్ట్రేంజ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో టోటల్ యూనివర్స్ లో డిఫరెంట్ ప్లేసెస్ లోని హీరోస్ ని థానోస్ తో ఫైట్ చేయడానికి ఒకటే చోటుకి టెలిపోర్ట్ చేశాడు. డాక్టర్ స్ట్రేంజ్ డోరమాము, థానోస్ లాంటి క్యారెక్టర్స్ కి టఫ్ ఫైట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇద్దరు పవర్స్ ని చూద్దాం. థోర్ దగ్గర మెయిన్ పవర్ ఏంటంటే లైట్నింగ్. ఈ పవర్ ని మ్యోల్నిర్ స్ట్రాంబేకర్ తో థోర్ కరెక్ట్ వేలో యూజ్ చేస్తాడు. ఇవే కాక థోర్ వెదర్ ని కంట్రోల్ చేయగలడు, వెదర్ ని చేంజ్ చేయగలడు. అతను కావాల్సినప్పుడు రెయిన్ ఆర్ సైక్లోన్స్ ని తెప్పించగలడు. ఇవే కాక ఇప్పుడు థోర్ దగ్గర స్ట్రాంబేకర్ ఉంది. థోర్ ఈ వెపన్ తో యూనివర్స్ లో ఎక్కడికైనా టెలిపోర్ట్ అవ్వగలడు. స్ట్రాంబేకర్ ఇన్ఫినిటీ స్టోన్ పవర్ ని కూడా దాటి థానోస్ ని అటాక్ చేసింది. డాక్టర్ స్ట్రేంజ్ ఏషియంట్ వన్ దగ్గర ట్రైన్ అవ్వడం వల్ల టోటల్ ఎల్డ్రిచ్ మ్యాజిక్ ని కంట్రోల్ చేయగలడు. డాక్టర్ స్ట్రేంజ్ తన మ్యాజిక్ తో 4 ఇన్ఫినిటీ స్టోన్ పవర్ ని డిఫెండ్ చేశాడు. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ మిర్రర్ డైమెన్షన్ ని క్రియేట్ చేయగలడు. అండ్ తన బాడీని మల్టిప్లై చేసుకోగలడు. అండ్ ఆస్ట్రల్ ఫామ్ లోకి చేంజ్ అవ్వగలడు. అండ్ టైమ్ స్టోన్ తో డాక్టర్ స్ట్రేంజ్ టోటల్ టైం ని కంట్రోల్ చేయగలడు. అండ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ ని చూడగలడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే డాక్టర్ స్ట్రేంజ్ కి అలాగే థోర్ కి పవర్స్ ఇంకా పెరిగాయి. డాక్టర్ స్ట్రేంజ్ కేమో థర్డ్ ఐ వస్తుంది. థోర్ కేమో మ్యోల్నిర్ రిటర్న్ అవుతుంది. ఫైనల్ కంక్లూజన్ ని చూద్దాం. డాక్టర్ స్ట్రేంజ్ అండ్ థోర్ ఇద్దరు ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ హీరోస్ అయినా ఇద్దరికి కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి. థోర్ గాడ్ ఆఫ్ థండర్ అయిన థోర్ పవర్స్ కి లిమిట్స్ ఉన్నాయి. థోర్ మ్యోల్నిర్ అండ్ స్ట్రాంబేకర్ లేకుండా ఫ్లై చేయలేడు. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ పవర్ఫుల్ మ్యూజిషియన్ అయినా అతను నార్మల్ హ్యూమన్. 4 ఇన్ఫినిటీ స్టోన్ పవర్స్ ని తన మ్యాజిక్ తో ఎదుర్కొన్న థానోస్ వన్ హిట్ తో డాక్టర్ స్ట్రేంజ్ ఓడిపోయాడు. థోర్ కి ఫైట్ లో అడ్వాంటేజ్ ఉంటుంది. అది ఏంటంటే అతని డ్యూరబిలిటీ. థోర్ ప్రతి మ్యాజిక్ ని తట్టుకోగలడు. బట్ ఇంతవరకు చూసిన ఎంసీయూ మూవీస్ ప్రకారం డాక్టర్ స్ట్రేంజ్ థోర్ ని ఓడించగలడు. ఆల్రెడీ థోర్ రాగ్నరాక్ మూవీలో ఫస్ట్ లో థోర్ ని డాక్టర్ స్ట్రేంజ్ తన మ్యాజిక్ తో కన్ఫ్యూజ్ చేయడం చూసాం. బట్ థోర్ వన్ అటాక్ చేసిన డాక్టర్ స్ట్రేంజ్ ఓడిపోతాడు. ఎందుకంటే డాక్టర్ స్ట్రేంజ్ నార్మల్ హ్యూమన్. సో ఈ ఫైట్ లో థోర్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ ఇద్దరు గెలవడానికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యూచర్ మూవీస్ లో డాక్టర్ స్ట్రేంజ్ కి ఇంకా పవర్ వస్తుంది. థోర్ కి ఓడిన్ ఫోర్స్ వస్తే అప్పుడు ఇద్దరు పవర్స్ కి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. ఫ్యూచర్ మూవీస్ లో వీళ్ళిద్దరు పవర్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ తలకాయ ప్రవేశం చేస్తాడు. అలాగే పోస్ట్ క్రెడిట్ సీన్ లో డాక్టర్ స్ట్రేంజ్ కి థర్డ్ ఐ వస్తుంది. థోర్ లవ్ అండ్ థండర్ మూవీలో థోర్ మామూలుగా మారతాడు. అలాగే థోర్ గోర్ కూతుర్ని తనతో పాటు తీసుకెళ్తాడు. మ్యోల్నిర్ కూడా రిటర్న్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.